మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ పేరు ఒక ఎమోషన్. ఆ ఎమోషన్స్ మనం కనెక్ట్ అయిపోతే డిస్కనెక్ట్ అవడం చాలా కష్టం. 70 సంవత్సరాల వయసులో కుర్రకారుకి ఛాలెంజ్ విసురుతూ మనశంకర వరప్రసాద్తో 15 రోజులకు 358 కోట్లు పెట్టి 400 కోట్ల రన్నింగ్ రేస్ పరుగులు ఆయన విధ్వంసం సృష్టిస్తున్నారు. మెగాస్టార్ బిరుదు ఊరికే వచ్చేది అందరికీ. దానికి ఎంతో డెడికేషన్ కావాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో కృషి చేయాలి. అలాంటి కృషి చేస్తూ ఆయన మెగాస్టార్ గా ఈ స్థానానికి వచ్చారంటే ఆయన బాడీ ట్రాన్స్ఫార్మ్ లో ఏమన్నా చేంజ్. అసలు 70 సంవత్సరాల వయసులో కనబడుతున్నారు ఆయన. 40 సంవత్సరాల మిడిల్ ఏజ్ లో కనబడుతున్నారు ఆయన. ఎటువంటి ఎక్సర్సైజ్ చేసి ఉండాలి, ఎటువంటి ఫుడ్ కోర్స్ తీసుకుని ఉండాలి, ఎటువంటి డెడికేషన్ చేసి ఉండాలి ఈ బాడీ ట్రాన్స్ఫార్మ్ కోసం. మనం ఠాగూర్ లో చూసాం, ఆయన ముద్రగా కనబడుతుంటాడు స్టాలిన్ లో కానీ ఇప్పుడు చూస్తే చక్కగా స్మార్ట్ గా అందంగా రియల్ మెగాస్టార్ ను మనం చూస్తున్నాను ఫీల్ కలిగింది. ఒక విషయం అయితే జనాలు ఇలా కోరుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలనబ్బా. మెగాస్టార్ మీద ఉన్న అభిమానం దాన్ని వెలకట్టలేము. ఎందుకంటే మెగాస్టార్ గారు డాన్స్ చేయలేకపోయినా, ఆయన పవర్ యాక్టింగ్ కనబడకపోయినా టక్కుని డిసప్పాయింట్ అయిపోతున్నారు, జీరోకి వచ్చేస్తున్నారు అంత హైప్ లోంచి. ఆయన 70 సంవత్సరాల విషయం మర్చిపోయి పాత మెగాస్టార్ లాగా మాకు స్టెప్పులు వేయాలి, మాకు ఫైట్ చేయాలి, మాకు యాక్షన్ పవర్ కావాలంటున్నారు. కానీ అది అసాధ్యాన్ని మెగాస్టార్ గారు మనశంకర వరప్రసాద్తో సుసాధ్యం చేసి చూపించారు. నిజంగా గ్రేట్ మెగాస్టార్ అని చెప్పొచ్చు. కానీ ప్రజలు ఒకటి మట్టిగా విషయం గమనించాలి, ఆయన 70 years లో ఉన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ని కూడా అధిగమించి మన కోసం కష్టపడుతూ ఆయన పెర్ఫార్మెన్స్ మనకు అందిస్తున్నారు. అటువంటి డెడికేషన్ ఉన్న హీరోలు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు. మనకు రాబోయే ఫ్యూచర్ లో కూడా ఇటువంటి హీరోలు దొరకడం నిజంగా చాలా కష్టం. కానీ మెగాస్టార్ లాంటి హీరో ఉండడం నిజంగా టాలీవుడ్ చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు, పుణ్యం అని చెప్పొచ్చు. కానీ ఒక్క కొరత మట్టి ఉండిపోతుంది మెగాస్టార్ విషయంలో. ఏంటంటే మెగాస్టార్ సినిమాలు ఓన్లీ రీజనల్ సినిమాలుగానే రిలీజ్ చేస్తున్నారు, రీజనల్ హీరోగానే ఆయన్ని చూపిస్తూ వస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఆయనకున్న డెడికేషన్ కి, ఆయనకున్న యాక్టింగ్ స్కిల్స్ కి ఆయన పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తాల్సిందే. సో మెగాస్టార్ కి తీయబోయే సినిమా ఏ సినిమా తీసినా పాన్ ఇండియా వైజ్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూలీ 600 కోట్లు దాటింది. ఆయనకన్నా ఏమి తక్కువ కాదు కదా మెగాస్టార్ చిరంజీవి గారు. యాక్టింగ్ లో కానీ, డాన్స్ లో కానీ, ఫైట్ లో కానీ, డైలాగుల్లో కానీ ఆయన ఇంకా ఆయన్ని మించి పెర్ఫార్మ్ చేస్తూనే ఉన్నారు ఈయన. సో ఈయన్ని పాన్ ఇండియా హీరోగా తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటది. మంచి అవకాశం వచ్చినట్టుంది టాలీవుడ్ కి. టాలీవుడ్ గౌరవం కూడా నిలబడుతుంది. మరి ఇదే ఎక్కడికైనా నిర్వహించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూస్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.